హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఒక మంచి లొకేషన్కి వెళ్ళబోతున్నాం. మనం ఉండే లొకేషన్ నుంచి అంటే KPHP హైదరాబాద్ నుంచి ఒక 25 కిలోమీటర్స్లో ఉందన్నమాట. అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, వీడియో షూటింగ్స్ కూడా, అక్కడ మూవీ షూట్స్ కూడా చాలా జరిగినాయి అనమాట. ఫోటో దిగడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. మధ్యలో ఏమన్నా కనిపిస్తే మంచి మంచి లొకేషన్ కనిపిస్తే క్యాప్చర్ చేద్దాం. ఇప్పుడు మనం చూడబోయే లొకేషన్ చాలా స్పెషల్. ఎందుకంటే 700 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం, 400కు పైగా సినిమాలు తీసిన ప్రదేశం, హనుమ తోడులేని రాముని నిలయం, సీతారామ ఏకశిల ప్రతిరూపం. ఇక్కడ కళ్యాణ మండపాలు, ఎదురుకోల మండపాలు, శిలాతోరణాలు, నగర నిలయాలు, చుట్టూ చెట్లతో నిండి అందమైన కోనేరులుండి అద్భుతమైన ఆలయం, అదే అమ్మపల్లి దేవాలయం. ఇంత చరిత్ర కలిగిన దేవాలయం గురించి విన్నాక చూడకుండా ఉండలేక వెంటనే బయలుదేరాం. ఇక్కడ వెళ్ళే దారిలో లొకేషన్ చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా వీడియో తీయాలనిపిస్తుంది, కానీ వీడియోలో ఎంత అనిపిస్తుందని కొంచెమే తీసాం. అయినా కూడా వీడియో కొంచెం లెంతే ఉంది. కాకపోతే ఈ దేవాలయం గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో స్పెషల్ టెంపుల్ అనమాట. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనకు హిమాయత్ సాగర్ వస్తుంది. హిమాయత్ సాగర్ కూడా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ మనకు లోపలికి వెళ్ళడానికి దారి లేదు, ఓన్లీ బయట నుంచే చూడాలి. ఇక్కడ జనాలందరూ కూడా బయట నుంచే చూస్తున్నారు. మనకు అక్కడ తినడానికి కూడా ఫుడ్ కూడా ఉంది, కానీ మనం అక్కడ ఏం తినకుండా టైం వేస్ట్ చేయకుండా బయలుదేరిపోయాం. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనకు రింగ్ రోడ్ టచ్ అవుతుంది. ఆ రింగ్ రోడ్ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవడానికి మనకు శంషాబాద్ ఉంటుంది, రైట్ సైడ్ వెళ్ళడానికి మనకు అమ్మపల్లి దేవాలయం ఉంటుందన్నమాట. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. మనము ఇక్కడ నుంచి బస్సులో కూడా వెళ్ళొచ్చు. శంషాబాద్ నుంచి చేవెళ్ళ వెళ్ళే బస్సులు ఉంటాయి, బస్సులో వెళ్ళే వాళ్ళు అక్కడ నుంచి రావచ్చు. ఈ విలేజ్ కూడా చాలా బాగుంది చూడడానికి. అక్కడ వెళ్ళే దారిలో రైట్ సైడు లెఫ్ట్ సైడు మనకు చెట్లతో కూడా నిండి ఉందన్నమాట. పోయే రూట్లో చాలా బాగుంది. ఇక్కడ మనం అమ్మపల్లి దేవాలయం ఎంట్రీ కాగానే మనకు రైట్ సైడ్లో ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది, అదే హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. ఇది మనకు దేవాలయానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది. ఫిష్ హాయ్. ఈ లొకేషన్కి వచ్చాక ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మాకు. ఇక్కడ మనము ఎండలో వచ్చాము. మనం వచ్చేసరికి 3 o'clock అయింది. అయినా కూడా ఎండ చాలా ఉంది, బండలు కాలుతున్నాయి. కానీ దేవుని భక్తిలో ఉన్నప్పుడు అలాంటివి ఏం పట్టించుకోకూడదు కదా. అందుకే ఇక్కడ దేవుణ్ణి ఏం కోరుకున్నా కూడా కోరికలు జరుగుతాయని చాలామంది ఇక్కడ అంటున్నారు. ఈ గుడి యొక్క ప్రత్యేకతల గురించి, విశేషాల గురించి, ఇప్పుడున్న పరిస్థితుల గురించి, అలాగే ఇక్కడ ఉన్న చరిత్ర గురించి కూడా ముందు వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసాం. రాగానే మనకు రైట్ సైడ్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ విగ్రహం కనిపిస్తుంది, పెద్ద ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ దానికి ఆపోజిట్ వచ్చేసి మనకు కమాన్ ఉంటుంది అనమాట. దానికి ఆపోజిట్ ఆ కమాన్ లోపల నుంచి మనం వెళ్ళాలనుకుంటా. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి మొత్తం లోపలంతా కవర్ చేద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి మనం కమాన్ లోపలికి వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ మాత్రమే టికెట్, ఇంకెక్కడ టికెట్ లేదు. ఇది ఒక మంచి విశేషం అని చెప్పొచ్చు. ఈ దేవాలయం 1300వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ సీతమ్మ తల్లి కొలువై ఉండటం వలన ఈ ఊరికి అమ్మపల్లి అని పేరు వచ్చింది. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలు కూడా చాలా వైభవంగా జరుపుతారు. ఇక్కడ పక్కన మనకు కీచైన్లు అమ్ముతున్నారు. అప్పుడే మనకు కీచైన్ పైన నేమ్స్ చెక్కిస్తున్నాడు. ఈ గుడి మొదలు నుండి గర్భగుడి దాకా అడుగడుగున ప్రతి ఒక్కటి విశేషమేనంట. ఈ గుడి మొత్తం 250 ఎకరాల స్థలంలో కట్టించారు. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. ఇక్కడ కెమెరామ్యాన్ ఆ పాపకు ఎలా పెట్టాలో ఫోజ్ చూపిస్తున్నాడు. వెనక కెమెరామ్యాన్ వాళ్ళ బ్రదర్ అనుకుంటా, ఎవరు వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఉన్నట్టు ఏదో షూట్ జరుగుతుంది. ఇక్కడ చిన్న షూట్లే కాదు, పెద్ద వెడ్డింగ్ షూట్ల నుంచి పెద్ద సినిమాలు చాలా తీశారు. ఇక్కడ చాలా ప్రత్యేకత అనమాట. సినిమా షూటింగ్ వాళ్ళకి ఇది ఒక ఫేమస్ టెంపుల్. ఇది 1100వ శతాబ్దంలో నుంచి అలాగే ఉంది కాబట్టి ఎటువంటి మార్పులు ఏం చేయకుండా కింద ఫ్లవరింగ్ మాత్రమే మార్చారంట. అలాగే రాళ్లతో అలాగే ఉందన్నమాట. ఇక్కడ సాంప్రదాయంగా ఉండాలని మనకు సాంప్రదాయ గాజులు, వస్త్రాలు వేసుకోవాలని పెట్టారు బోర్డు. ఈ గుడి యొక్క మెయిన్ ఎంట్రీ ఇక్కడే. ఇక్కడ 2 పెద్ద ఏనుగు బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. ఈ దేవాలయం మొహమ్మద్ సుల్తాన్ ఉన్న కాలంలో కట్టించారు. అందుకే గోల్కొండలాగా సైడ్లకి అలాగే కట్టారు. ఈ గాలిగోపురం ఎత్తు వచ్చేసి 7 అంతస్తులు ఉంటుందంట. ఈ గాలిగోపురమే చాలా స్పెషల్ ఇక్కడ. ఒకసారి లోపలికి వెళ్తూ చరిత్ర గురించి మాట్లాడుకుందాం రండి. సీతారాముల కాలంలో కొంతకాలం
ఈ ప్రదేశంలో శ్రీరాముల వారు ఇక్కడే రెస్ట్ తీసుకున్నారు. అక్కడే ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం చాలా స్పెషల్. ఎందుకంటే ఆంజనేయ స్వామి లేని విగ్రహం. ముందున్న సీతారాములు ఎలా ఉంటారో అలాంటి విగ్రహం అనమాట. గరుడ స్వామి అలాగే హనుమంతులు ఇలాంటి విగ్రహాలు ఇద్దరు ధ్వజస్తంభం దగ్గరే ఉన్నారు. ఇలాంటి విగ్రహాలు ఎక్కడా ఎక్కువ కనిపించవు. ఈ టెంపుల్లోనే మనం ప్రత్యేకంగా చూడొచ్చు. 11వ శతాబ్దం అరణ్యవాసంలో ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు ముగ్గురే ఉన్నారు లోపల. అంటే ఆంజనేయ స్వామి లేరు కాబట్టి రాముని కుడి చేతిలో బాణం ఉంది. ఆ బాణాన్ని కోదండం అంటారు. అంటే ఇది కోదండ రామాలయం అని కూడా అంటారనమాట. కోదండ రాముడు అంటేనే ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు. దీని గురించి నేను ముందు మాట్లాడతాను. ఒకసారి మన టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత కంటిన్యూ చేద్దాం. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. హనుమతో ఇట్లా చేతులు జోడించి మీ కోరిక ఏదైనా మనసులో అనుకోండి. హనుమత్ లక్ష్మణ సమేత కోదండ రామచంద్ర స్వామి ప్రార్థనా నమస్కారం సమర్పయామి. సహ ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒకవేళ రాముడి పక్కన ఆంజనేయ స్వామి ఉంటే చేతిలో బాణం ఉండదు. ఆశీర్వాదం ఇస్తూ అభయవస్థం ఉంటుంది. అది పట్టాభిరాముడు. అంటే ఈ పట్టాభిరాముని ఎక్కడంటే అక్కడ ప్రతిష్ఠ చేసుకోవచ్చు. కానీ కోదండ రాముడిని ఎక్కడ ప్రతిష్ఠ చేయలేం. కోదండ రామాలయం ఎక్కడ ప్రతిష్ఠ చేయబడుతుందంటే అప్పుడు రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసంలో చేసినప్పుడు ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో అక్కడ మాత్రమే ఈ కోదండ రామాలయాన్ని ప్రతిష్ఠ చేయబడుతుంది. అప్పుడు రాముడు అరణ్యవాసం వచ్చినప్పుడు సేవ తీసుకున్న ప్రదేశం ఇది. అంటే దండకారణ్యంలో కొంత భాగం ఇది. ఇంకో విషయం ఏంటంటే హనుమంతులు లేని రాముడు లేడు, రాముడు లేని హనుమంతులు లేడు. అందుకే ధ్వజస్తంభం దగ్గర హనుమంతుడిని గురుత్మంతుడిని ఉంచారు. ఇక్కడున్న విశేషం ఏంటంటే మన అందరం కోరికలు లోపల రాముడి దగ్గర చెప్పుకుంటాం. రాముడి ఎదురుగా హనుమంతుడికి చెప్తాడు. చెప్పి వచ్చిన వాళ్ళ కోరికలు తీర్చమని చెప్తాడు. సో రామునికి హనుమంతునికి మధ్యలో ఎవరు నిలబడకూడదు. మామూలుగా దేవునికి ధ్వజస్తంభానికి అడ్డంగా ఎవరు నిలబడకూడదు. ఇక్కడ విశేషం ఏంటంటే ధ్వజస్తంభం దగ్గర హనుమంతుడు గురుత్మంతుడు ఉంటారు. ఈ విగ్రహాలు 11వ శతాబ్దం అని చెప్పుకుంటాం కదా, అది ఎట్లా అంటే మనకి ఇక్కడ పంతులు గారు చెప్పిన విధానం బట్టి మనకు ఒక సలహా అడిగితే చెప్పారు. మనకి ఎంత పాత విగ్రహాలు చూసినా విగ్రహాలు ఏ విధంగా ఉంటాయి, మన శరీరాకృతి కలిగి మకర తోరణం పైన ఇత్తడి కానీ వెండిది కానీ ఉంటుందంట. కానీ ఇక్కడ అలా కాకుండా రాముడి మకర తోరణం ఏకశిల, సీతమ్మ వారి మకర తోరణం ఏకశిల, లక్ష్మణస్వామి మకర తోరణం ఏకశిల. అంటే ఈ విధంగా మకర తోరణంతో కలుపుకున్న ఏకశిల రాతి విగ్రహాలు కేవలం 11వ శతాబ్దం విగ్రహాలు మాత్రమే ఉంటాయంట. 11వ శతాబ్దం గుర్తించి ఏంటంటే మకర తోరణంతో కలుపుకున్న ఏకశిల విగ్రహాలు అయితేనే 11వ శతాబ్ద విగ్రహాలు అని చెప్పారు. ఇంకో విశేషం ఏంటంటే రాముడి మకర తోరణం పైన దశావతారాలు కలిగి ఉన్నాయి. ఈ దశావతారాల దర్శనం చేసుకోవాలంటే ఒక్కొక్క గుడి చొప్పున 10 అవతారాలు 10 గుడులు తిరగాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వచ్చామంటే దశావతారాలతో పాటు రాముడి దర్శనం కూడా అవుతుంది. అంటే విష్ణుమూర్తి 10 గుడులు దర్శనం చేసుకుంటే ఎంత విశేషమో ఈ ఒక్క గుడికి వస్తే అంత విశేషం అని చెప్తున్నారు ఇక్కడ పంతులు గారు. ఈ విధంగా దశావతారాలు కలుపుకున్న విగ్రహాల గుడులు మన భారతదేశంలో ఒక 7-8 గుడుల కంటే ఎక్కువ లేవు. ఆ గుడులలో ఇదొకటి. అందుకే చాలా స్పెషల్ అనమాట ఈ దేవాలయం. ఇక చరిత్ర గురించి కొద్దిగా పక్కకు పెట్టేసి మనం ఇప్పుడున్న జరుగుతున్న మన ఫిలిం ఇండస్ట్రీల గురించి ఇక్కడ ఏమేమి సినిమాలు తీశారనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ గోపురం చూడగానే మీకు అందరికీ గుర్తుండొచ్చు, మురారి సినిమా ఇక్కడ తీశారు. మురారి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు గుడిలో కనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఎండింగ్ దాకా కూడా ఉంటుంది. అలాగే యజ్ఞం సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఇక్కడే తీశారు గుడి లోపల. ఇంకోటి కోనేరు దగ్గర కూడా ఒక షూట్ ఉంటుంది. జల్సా సినిమా కూడా ఫైట్ షూట్ ఒకటి ఉంటుంది. జల్సా సినిమా హీరోయిన్ ఎంట్రీ అయినప్పుడు అక్కడ ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది కూడా ఇక్కడే తీశారు. అలాగే తీన్మార్ సినిమా కూడా తీశారు. మన ప్రభాస్ అన్న రెబల్ సినిమా ఫైట్ షూట్ కూడా ఇక్కడే ఉంటుంది. అక్కడ గ్రౌండ్లో మన కాళికామాతను ఏర్పాటు చేసి తీశారు అది. అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కూడా ఒక సాంగ్ షూట్ ఉంటుంది. అలాగే ఇక్కడ కోనేరు పైన అలా నడుచుకుంటూ కాజల్ అండ్ ప్రభాస్ అన్న వెళ్తున్నప్పుడు ఒక షూట్ ఉంటుంది చిన్నది. ఇంకోటి రాజమౌళి సార్ తీసిన మర్యాద రామన్న సినిమా కూడా ఇక్కడే తీశారు. లోపల మన టెంకాయ కొట్టినప్పుడు అతనికి తగులుతుంది కదా, అప్పుడు ఇక్కడే అనమాట. అది రాయల్ సినిమాలో షూటింగ్ అయినట్టు తీశారు, కానీ ఇక్కడే తీశారు. ఇంకా నువ్వు లేక నేను లేను, తరుణన్న అలాగే మన సునీల్ గారు హీరోయిన్ లోపల ప్రదర్శన చేసేటప్పుడు కామెడీ సీన్ ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి గమనిస్తే చూడొచ్చు. అప్పట్లో పాత సినిమాలు కూడా తీశారు ఇక్కడ. పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర, ఇద్దరే, విక్రమ్, ఆహనా పెళ్ళంట, రిక్షావోడు, ఇలాంటి పాత సినిమాల నుంచి మన కొత్త సినిమాలు ఇప్పుడు వచ్చే మనకు రెబల్ వరకు కూడా అన్నీ చాలా సినిమాలు తీశారు. ఒక 450 పైగా సినిమాలు తీశారు.
ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్టయితే ఒకసారి చూడండి ఎలా ఉందంటే ఇక్కడ మొత్తం ఫోటోషూట్లు, వెడ్డింగ్ షూట్లు, ఒక్కరు కూడా ఖాళీగా లేరనమాట. అందరూ ఎవరో ఒకరు ఫోన్లో ఉన్నారు, అలాగే ఫోటోలు తీస్తూనే ఉన్నారు, కొందరు వీడియోలు తీస్తూనే ఉన్నారు. మనం అలాగ ఒక రౌండ్ వేసుకొని వద్దాం, ఒక రౌండ్ మొత్తం చుట్టూ ఎలా ఉందనేది చూపిస్తాను మీకు. ఇక్కడ చాలా బాగుంది కదా లొకేషను, నాకు కూడా నచ్చింది. ఇక్కడ ఎవరో అది పెట్టారు, అది దేవుని కోసం కాదు, మేము అక్కడ చూసాం ఆల్రెడీ. అది ఓన్లీ జస్ట్ వాళ్ళ ఫోటోషూట్ కోసం జస్ట్ పూలల్లో పెట్టేసి అలా పెట్టారు, అంటే అది ఫొటోస్ దిగడానికి పెట్టుకున్నారు. ఇక్కడ చూస్తుంటే చాలా అంటే కొబ్బరి చెట్లు ఉన్నాయి, చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇదంతా రాళ్ళతో కట్టింది, ఇప్పటిది కాదు. అప్పుడు ముస్లింలు హిందువులు కలిసి కట్టిన దేవాలయం అనమాట. ఒక సైడ్ మనం చూసుకుంటే హిందూ దేవాలయం సైడ్ కనిపిస్తుంది, ఇంకో సైడ్ ఏమో ముస్లింల లాగా అలా ఇలా ఉంటుందన్నమాట. అప్పుడు సుల్తాన్లు ఉండేవాళ్ళని ఉంది చరిత్ర, నేను తెలుసుకున్న వరకు అయితే అలా చెప్పారు. ఇక్కడైతే మొత్తం షూట్లే జరుగుతున్నాయి. ఇక్కడ ఆగి మేము ఒకసారి మాట్లాడదామని ఒకటి కూర్చున్నాం, బట్ ఇక్కడ మాట్లాడివ్వడానికి లేదు. అన్న కొద్ది పక్క జరుగు, తమ్ముడు కొద్ది పక్క జరుగు, కొద్దిగా పక్క జరుగు అనే వాళ్ళే తప్ప ఎవరు మాట్లాడివ్వడానికి లేదు ఇక్కడ. అందుకే నేను మొత్తం వెనకాల నుంచి వాయిస్ ఓవరే ఇస్తున్నాను, అసలు ఇక్కడ మాట్లాడడానికి లేదు. అందరు చాలా బిజీగా ఉన్నారు, ఓ పెద్ద ప్రోగ్రామే జరుగుతుంది ఇక్కడైతే. చూడడానికి లొకేషన్ అయితే బాగుంది, క్లైమేట్ బాగుంది, ఎక్కడ చూసినా కూడా కెమెరా బాగా వస్తుంది. అప్పుడు పైకి వెళ్ళడానికి అక్కడ దారి ఉండే, కానీ ఇప్పుడు అక్కడ నుంచి మొత్తం మూసేశారు, అక్కడ వెళ్ళడానికి లేదు, మొత్తం ఇక్కడే ఉంచేశారు. అక్కడ పైన వెళ్తే చాలా బాగుండొచ్చు, కానీ మాకైతే పర్మిషన్ ఇవ్వలేదు మేము వెళ్ళడానికి. వేరే వాళ్ళు అయితే వెళ్తున్నారు అనుకుంటా, కొందరికి మాత్రమే పర్మిషన్ ఉంది, ఓన్లీ వీడియో షూట్ తీసుకునే వాళ్ళకు కొద్దిగా పర్మిషన్ ఉంది. వాళ్ళు ఎందుకంటే డబ్బులు పే చేసి ఇక్కడ కెమెరా షూటింగ్ తీసుకోవాలన్నా కూడా డబ్బులు పే చేయాలి, డ్రోన్ ఎగిరేయాలంటే ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు కూడా, ఎక్స్ట్రా మనీ కూడా పే చేయాలంట వాళ్ళకి. అందుకే ఇక్కడ ఆల్రెడీ అయినా ఎక్స్ట్రా పే చేసినా కూడా మంచి మంచి షూట్లు తీసుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. పైన కొబ్బరి చెట్లతో చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ స్పెషల్గా ఏంటంటే మీరు గమనించినట్టయితే ఇది నేలమట్టానికి దిగువన ఉంది. మీరు చూసుకున్నట్టయితే పైన చెట్లు ఉన్నాయి, మనం మెట్లు దిగి కిందికి వస్తున్నాం, అంటే నేలమట్టానికి దిగువన ఉందన్నమాట. ఇక్కడే మనకు మురారిలో ఒక ట్రాక్టర్ సీన్ ఉంటుంది, అప్పుడు హీరో వచ్చి పిల్లాన్ని కాపాడుతాడు, అప్పుడు వాటర్ లేవు. చూడండి ఈవినింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పార్కింగ్ కూడా వేసుకోవచ్చు, బయట పార్కింగ్ ఉంది, అలాగే లోపల కూడా పార్కింగ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతాయి, అందుకని సో వెడ్డింగ్ షూట్లు కూడా చాలా జరుగుతాయి కాబట్టి కార్ పార్కింగ్ పెద్దగా ఉంది. ఇంకో విశేషం ఏంటంటే ఇది చార్మినార్ కంటే ముందు కట్టిన గోపురం. ఇది ఇక్కడ ఉండే గోపురము చార్మినార్ కంటే ముందు అనమాట. ఈ గోపురం చూసిన తర్వాతనే చార్మినార్ కట్టారు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి 27 రోజులకు ఒకసారి కళ్యాణం జరుగుతుంది. రాముల వారి నక్షత్రం రోజున కళ్యాణం చేస్తారంట. ఎందుకంటే శ్రీరామనవమి రోజు చాలామంది కూర్చుందామని అనుకుంటారు, కానీ అందరికీ అదృష్టం దొరకట్లేదు కాబట్టి ప్రతి 20 రోజులకు ఒకసారి కళ్యాణం చేస్తున్నారు ఇక్కడ. ఈ గుడికి మొత్తం 2 నీటి గుండాలు ఉన్నాయి. పూర్వం వీటిల్లో ఒక గుండం ఏమో రాజులు స్నానం చేసేవారంట, మరో గుండాన్ని రాముడి చక్ర తీర్థానికి ఉపయోగించేవారు. ఈ యొక్క 2 కోనేరులు బ్రహ్మోత్సవం టైంలో ఈ పుష్కరిణి చాలా మందితో కలకలాడుతుంది. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనకు ఇక్కడ నాట్యం చేస్తూ ఒక విగ్రహం కనిపించింది. ఈ చెట్టు అది పగిలిపోయినా కూడా మార్చట్లేదు అనమాట. ఇక్కడ ఉన్న చెట్లకు కూడా చాలా ప్రత్యేకత ఉంది, ఏ చెట్టును కూడా ఎవరు తీసేయడానికి లేదనమాట. కొన్ని వందల సంవత్సరాల నుంచి, కొన్ని చెట్లు అయితే వందల సంవత్సరాల నుంచి ఉంది. లోపలికున్న చెట్టుకు అయితే చాలా ప్రత్యేకత ఉంది. అదే చెట్టు దగ్గర మర్యాదరామన్న సినిమా షూటింగ్ కూడా జరిగింది. అక్కడ ఏంటంటే ముడుపులు కూడా కడతారు, అక్కడ ముడుపులు కట్టి కోరికలు కోరుకుంటే తొందరగా నెరవేరుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి నమ్మకం అంట. ఎప్పటి నుంచో ముడుపులు కడుతున్నారు అక్కడ. మనం ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చేసింది, వెళ్ళిపోతున్నాం. ఇక్కడ దారిలో ఒక ఇల్లు అయితే కనిపించింది, అంటే పాతకాలం ఇల్లు ఉన్నట్టే ఉంది, కొత్త స్టైల్గా ఉంది, ఎందుకంటే షూటింగ్లు తీసుకోవడానికి కూడా బాగుంటుందని అలా కట్టారనుకుంటా. ఇక్కడ పార్కింగ్ మనం బైక్ తీసుకుంటున్నాం, ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ టికెట్ ఓన్లీ 10 రూపాయలే, మంచిగా ఉంది. కమాన్ కూడా బాగుంది చూడ్డానికి, చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి, చూడండి, ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నా మేము వెళ్ళిపోయి ఒకసారి మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే మొత్తం టెంపుల్ అంతా తిరిగేసి వచ్చినాం, వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళే దారిలో మనకి ఇక్కడ ఒక తాటికల్లు దొరుకుతుంది అనమాట. తాటికల్లు అంటే ఒరిజినల్ ప్యూర్ అనమాట. చాలామంది అవుతున్నారు, కానీ అక్కడ వచ్చి లొకేషన్ కానీ వీడియోలు తీసుకోవడానికి, వెడ్డింగ్ షూట్స్,
ఫోటోషూట్స్, బర్త్డేకి సెలబ్రేషన్ ప్రతి ఒక్క దానికి కూడా చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే. మాకైతే మస్తు నచ్చింది. ఫోటోలు కూడా చాలా దినాం మేము, ఓన్లీ వీడియో కోసం వచ్చినాము కానీ చాలా తర్వాత ఫోటోలు అన్నీ మస్తు దినాం అనమాట. వెడ్డింగ్ షూట్లు అయితే బాగుంటుంది, అసలు సూపర్ ఉంది లొకేషన్ అయితే. మీరు కూడా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. ఇది మీకు లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ లొకేషన్ తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో తీస్తుంటాం. మీకు నచ్చితే కనుక మాకు సపోర్ట్ చేయండి. ఓకేనా గైస్, బాయ్.